తాజా అంశాన్ని చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూములకు చెందిన కోర్టు కేసులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ని అడిగి తెలుసుకుందాం. నగేష్, ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై అధికారులకు సీఎం ఏం ఆదేశాలు జారీ చేశారు? ఆ వివరాలేంటి? కంచె గచ్చిబౌలి ఈ భూములకు సంబంధించిన అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అసలు ఈ వివాదం ఎందుకు తలెత్తింది, కోర్టులో ఉన్నటువంటి అంశం ఏంటి, కోర్టు ప్రభుత్వాన్ని ఏం ఆదేశించింది అనే విషయాలపైన అధికారులు మంత్రులతో సుదీర్ఘంగా సమీక్షించారు. దీనికి సంబంధించి ఆ సమీక్షలో ఈ భూములకు సంబంధించిన వివాదంతో పాటు పలు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లోనే గతంలో ఇదేమి మొదటి నిర్మాణం కాదు, సుమారు 25 సంవత్సరాలుగా అనేక ప్రాజెక్టులు నిర్మించినట్టుగా ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. కేవలం ప్రైవేట్ అపార్ట్మెంట్ నిర్మాణాలే కాకుండా ఐఎస్బి, అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియం, ట్రిబుల్ ఐటీ ఇలాంటి ప్రభుత్వం సంబంధించిన అనేక నిర్మాణాలు కూడా ఇదే సర్వే నెంబర్ లో గతంలో జరిగాయని, అప్పుడు గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి వివాదాలు జరగలేదు, ఆందోళన జరగలేదు. ప్రధానంగా వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం అనేటువంటి వివాదాలు గతంలో ఎప్పుడు రాలేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఈసారి అదే సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఈ 400 ఎకరాల్లో ఇప్పుడు ఎందుకు వివాదం తలెత్తుతుందని ముఖ్యమంత్రి అధికారులతో దానికి సంబంధించిన చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించడమే ఈ వివాదానికి ప్రధానంగా, ఈ వివాదం జాతీయ స్థాయిలో పెరిగిందనేది ప్రధానంగా సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించడం అనేది చాలా తీవ్రమైన అంశంగా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇదంతా కూడా వివాదం పెరగడానికి, ఆజ్యం పోయడానికి ప్రధానంగా ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడమే ప్రధానమైన కారణంగా అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. దీనిపైన ముఖ్యమంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టుగా వీడియో సృష్టించడం, అదేవిధంగా ఫోటోలు ప్రచారం చేయడం వల్లనే ఈ సమస్య అంతా కూడా జటిలంగా మారిందని పోలీసులు, అధికారులందరూ కూడా సీఎంకి వివరించారు. ఎందుకంటే వాస్తవాలు చెప్పేలోగానే అబద్ధాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. వాటన్నిటి జాతీయ స్థాయిలో కూడా ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. నెమళ్లు ఏడ్చినట్టుగా, బుల్డోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్టుగా ఫేక్ వీడియోలు తయారు చేసినట్టుగా ముఖ్యమంత్రికి పోలీసులు వివరించారు. దాన్ని నిజమే అనుకుని చాలా మంది ప్రముఖులు కూడా వాటన్నిటిని కూడా సోషల్ మీడియా ద్వారా వారు ప్రచారం చేసినట్టుగా తెలిపారు. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ, అదేవిధంగా సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మిర్జా, రవీనా టండన్ లాంటి ప్రముఖులు కూడా ఈ వీడియోలు అన్ని కూడా ప్రచారం చేశారు. దాంతో ఒక్కసారిగా ప్రచారం జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగినట్టుగా దీంట్లో కూడా సామాజికవేత్తలు నిజమేనేమనుకున్న ఆందోళన కూడా ముఖ్యమంత్రి వివరించారు. వాస్తవానికి ఫేక్ వీడియోను మొదట పోస్ట్ చేసిన జర్నలిస్ట్ వెంటనే దాన్ని తొలగించినప్పటికీ వారంతా మిగతా ప్రముఖులు కూడా దాన్ని అంతా గమనించకుండా విస్తృతంగా ప్రచారం చేసినట్టుగా సీఎంకి వివరించారు. దాంతో ఇదంతా కూడా ఈ ఫేక్ వీడియోలను ఏదో విధంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, అధికారులందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. ముందు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి ఈ ఫేక్ వీడియోలకు సంబంధించిన అంశం, దీనివల్ల జరిగినటువంటి రాద్ధాంతాన్ని అంతా కూడా సుప్రీంకోర్టు వివరించి దీనిపైన ఒక విచారణకు సుప్రీంకోర్టే ఆదేశించే విధంగా ప్రభుత్వం తరఫున గట్టిగా కోరాలని సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా ఈ ఫేక్ వీడియోలు అనేది ఇప్పుడు ఈ అంశంలోనే కాకుండా భవిష్యత్తులో అనేక అంశాల్లో కూడా ఒక తీవ్రంగా గందరగోళం సృష్టించే ప్రమాదం ఉన్నందున దీన్ని కట్టడి చేసేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను, ముఖ్యంగా సైబర్ క్రైమ్ సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా చాలా పటిష్టం చేయాలి. దీనికి సంబంధించి ఇలాంటి వీడియోలను గుర్తించే కంటెంట్ తయారు చేసే వారికి సంబంధించిన ముందే పసిగట్టే విధంగా దానికి సంబంధించిన హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ వీటన్నిటి కూడా సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించే ఈ ఫేక్ వీడియోలు కరోనా మహమ్మారి కన్నా చాలా ఆందోళనకరమైన ఒక ఆందోళన కూడా ఇందులో వ్యక్తమైంది. భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణలోనే కాకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా, అదేవిధంగా సరిహద్దుల్లో కూడా ఒక సున్నితమైన అంశాలపైన కూడా వివాదాలు సృష్టించి యుద్ధాలకు దారి చేసే ప్రమాదం కూడా ఉందని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ధన్యవాదాలు నగేష్.